గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం చూపిన అనాలోచిత మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు ఉండవచ్చు. కానీ పని పరిస్థితుల మెరుగుదల, తమ వంటి పనే చేస్తున్న సిబ్బందితో సమాన హోదా వంటి ఆకాంక్షలు ఎప్పుడైనా మద్దతు ఇవ్వవలసినవే. ఒక ప్రజాస్వామిక సమానత్వ డిమాండ్ ఎవరు చేసినా అది హక్కుల కోసం ప్రశ్నించటానికి సంబంధించినది కాబట్టి ఆ డిమాండ్ను సమర్థించవలసి ఉంటుంది. అయితే అదే సమయంలో ఎంత న్యాయమైన సమర్థనీయమైన డిమాండ్లు ముందుకు తెస్తున్నప్పటికీ అవి లేవనెత్తుతున్న వారి నేపథ్యం, చరిత్ర కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇంతకాలము ప్రజల హక్కులను కాలరాయటానికి పాలకుల చేతిలో దౌర్జన్య సాధనంగా పనిముట్టుగా పనిచేసిన వారు ఇవాళ తమ హక్కుల కోసం నిలబడితే, ప్రశ్నిస్తే పాలకులు ఎట్లా ప్రవర్తిస్తారో కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ కారణాల వల్ల ప్రస్తుత పోలీస్ ఆందోళన వంటి పరిణామాలు క్లిష్టమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఈ నిప్పురవ్వ మొదట రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లో ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ధర్నా జరపటంతో మొదలైంది. స్పెషల్ పోలీసుల విధులు, పని పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయని, ఒకసారి విధి నిర్వహణకు వెళితే ఎప్పుడు తిరిగి వస్తారో తెలియటం లేదని, మా ఆయన నన్ను హాస్పిటల్ తీసుకోలేకపోతున్నాడు. నా బాబు 18 నెలలు. నేను ఇంట్లో పనులు చేసుకోవాలి, నేను చూసుకోవాలి. ఏజుడు పర్సన్స్ మా ఇంట్లో ఉన్నారు. నేను గడుపుతో ఉన్నా. నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోవద్దని చెప్పండి సార్. మీరు స్కానింగ్లకి ఎవరు తీసుకోవాలి? కానిస్టేబుళ్ల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఒకే విధానంలో పరీక్ష రాసి కానిస్టేబుళ్లుగా ఉద్యోగంలో చేరిన వారిలో స్పెషల్ పోలీసులకు మాత్రం ఇటువంటి దుర్భర పరిస్థితులు ఎందుకున్నాయని నిరసనకారులు ప్రశ్నించారు. సరిగ్గా అదే సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి 10వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారి మీద ధర్నా జరిపారు. అక్కడ స్పెషల్ పోలీసులే గనక సమస్యలు అవే. అలాగే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు అక్కడి జాతీయ రహదారి మీద ధర్నా జరుపుతుండగా ఆ సమయానికి ఆ దారిన వెళుతున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్ తదితరులు తమ వాహనాలు దిగి నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. స్థానిక పోలీసులు కాస్త బలప్రయోగంతోనో ఒత్తిడితోనో ఆ ధర్నాలన్నింటినీ విరమింపజేశారు. కానీ ఆ ఆందోళనకు లోతైన మూలాలున్నాయి గనక అది అక్కడితో ఆగిపోలేదు. శనివారం నాటికి చాలా బెటాలియన్ల సిబ్బంది కుటుంబ సభ్యులతో పాటు స్వయంగా సిబ్బంది కూడా యూనిఫామ్లోనే నిరసన ప్రదర్శనల్లో కూర్చోవటం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్, వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ 6వ బెటాలియన్, నల్గొండ జిల్లా అన్నపర్తి 12వ బెటాలియన్, మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్, ఇలా క్రమక్రమంగా ఒక్కొక్క బెటాలియన్లోనూ అసంతృప్తి వ్యక్తీకరణలు మొదలయ్యాయి, విస్తరించాయి. ఒకే రాష్ట్రం, ఒకే పోలీసు, టీజీఎస్పీ వద్దురా, ఏక్ పోలీస్ ముద్దురా అనే నినాదాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని 17 బెటాలియన్లలో సగానికి పైగా బెటాలియన్లలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమన్నాయి. ఈ ఆందోళనలకు తక్షణ కారణమైన సెలవుల మెమోను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు స్పెషల్ పోలీస్ విభాగం అదనపు డీజీ శుక్రవారం ప్రకటించారు. కానీ అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. అంతకుముందు 15 రోజుల వరుస పనికి 4 రోజుల సెలవు అనే నిబంధనను రద్దు చేసి 26 రోజుల వరుస పనికి 4 రోజుల సెలవు అని కొత్త నిబంధన అక్టోబర్ 10న వెలువడిన ఫలితమే ప్రస్తుత ఆందోళనలు. ఈ కొత్త నిబంధనను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని ప్రకటించినా కానిస్టేబుళ్లకు, వారి కుటుంబ సభ్యులకు వచ్చిన కోపం చల్లారకపోవటానికి అంతకు మించిన సుదీర్ఘకాలపు కారణాలు కూడా ఉన్నాయి. కష్టపడి ఇష్టంగా పోలీసు కొలువు సాధించుకున్నాం. మాలాగానే కొలువెక్కిన వాళ్ళు మాకంటే బాగున్నారు. మమ్మల్ని మాత్రం స్పెషల్ పోలీస్ అని పేరు పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మట్టి పనులు, నిర్మాణ పనులు కూడా చేయిస్తున్నారు. పోలీస్ విధులతో ఎంతమాత్రం సంబంధం లేని వాగు నుంచి ఇసుక తేవటం, మిషన్ భగీరథ పైపులు మోయించటం లాంటి పనులు కూడా చేయిస్తున్నారని కానిస్టేబుల్ అంటున్నారు. తామా పనులు చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు కూడా ప్రచారంలో పెట్టారు.
ఒకే రకమైన పరీక్ష రాసి దేహ దారుఢ్య పరీక్షలను ఎదుర్కొని కానిస్టేబుల్ గా నియామకమైన తర్వాత కొందరిని సివిల్ విభాగంలో, కొందరిని సాయుధ్య రిజర్వ్ విభాగంలో, కొందరిని స్పెషల్ పోలీస్ విభాగంలో నియమిస్తున్నారని, ఇలా వేరువేరు నియామకాలు ప్రభుత్వం వైపు నుంచి అవసరమే అనుకున్నా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పని విధానం ఉండటం ఏమిటని, కొందరి పట్ల వివక్ష ఎందుకని ఈ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. ఒకే పనికి ఒకే హోదా, ఒకే పని పరిస్థితులు, ఒకే వేతనం అనే సహజ న్యాయ సూత్రాలు తమకెందుకు వర్తించవని ప్రశ్నిస్తున్నారు. సివిల్ పోలీసులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు ఒకే చోట ఉద్యోగం కల్పిస్తున్నట్టే తమకు కూడా అదే విధానం అమలు చేయాలని స్పెషల్ పోలీసులు కోరుతున్నారు. స్థానికత ఆధారంగా జిల్లాలో పోలీస్ స్టేషన్లకు కేటాయించాలని కోరుతున్నారు. శ్రమదానం డ్యూటీల్లో వివక్ష చూపకూడదని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాలలో అమలైనట్టుగా ఏకీకృత పోలీస్ వ్యవస్థను నెలకొల్పాలని కోరుతున్నారు. ప్రజలు ఎంత న్యాయమైన ఆకాంక్షను ప్రకటించినా పోలీసులను ప్రయోగించి బలప్రయోగం చేసి ఆ ఆకాంక్షలను అణచివేయటం పాలకులకు అలవాటు. అలా ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించే బదులు అణచివేయటానికి పూర్తిగా పోలీసుల మీద ఆధారపడటం అలవాటైన ప్రభుత్వం పోలీసుల విషయంలో కూడా వారు తమ సమస్యలు ప్రకటించగానే బలప్రయోగానికి ఒత్తిడికి దిగింది. వెంటనే 39 మంది కానిస్టేబుళ్లను, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. నాయకత్వం వహించిన, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారు. 39 మంది సస్పెండ్ అయ్యారు. 10 మందిని ఈ రోజు ఉద్యోగాలకు తీసేసారు. 10 మందిని ఉద్యోగాలకు తీసేసారంటే మేము ఎంతో కష్టపడి, అహర్నిశలు కష్టపడి, చిన్నప్పటి నుంచి కష్టపడి మేము ఉద్యోగం తెచ్చుకున్నాం. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, ఈ ఆందోళన ప్రతిపక్షాల కుట్ర అని అలవాటైన పాత ఆరోపణలే చేశారు. కౌన్సిలింగ్ పేరుతో బెదిరింపులకు, బుజ్జగింపులకు పాల్పడ్డారు. ఏవైనా సమస్యలుంటే దర్బారులో ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. ఇక్కడో మాట చెప్పాలి. దర్బార్ అనే మాటలోనే రాచరిక, భూస్వామ్య, ఆధిపత్య ధోరణి స్పష్టమవుతుంది. ఇక అధికారుల మొండి వైఖరి, ప్రభుత్వపు స్పందన రాహిత్యం సహజంగానే అసంతృప్తి జ్వాలలకు ఆజ్యం పోశాయి. నిరసనలను రాష్ట్ర రాజధానికి చేర్చాలని కానిస్టేబుళ్లు నిర్ణయం తీసుకోగా ప్రభుత్వం మొత్తంగా హైదరాబాద్ను దిగ్బంధనం చేసి నెల రోజుల పాటు సెక్షన్ 163 అమలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంధులపై నిషేధం, నలుగురికి మించి గుమికూడదనే ఆంక్షలు, ధర్నా చౌక్లో టీజీఎస్పీ కానిస్టేబుల్ అరెస్టు, కేసులు వంటి తీవ్రమైన అణచివేత చర్యలకే పూనుకుంది. ముఖ్యమంత్రి నివాసంలో, సెక్రటేరియట్లో విధుల్లో ఉన్న టీజీఎస్పీ సిబ్బందిని తొలగించి వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్ జవాన్లను నియమించింది. ఉద్రిక్తతలను తగ్గించటానికి నిరసనకారులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించటానికి ప్రయత్నించటం వంటి నాగరిక, ప్రజాస్వామిక, సానుకూల వైఖరిని ఎంత మాత్రం ప్రదర్శించలేదు. ఇంకా ముందుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ సచివాలయంలో సెక్యూరిటీ విధులు, యాక్సెస్ కంట్రోల్ విధులు నిర్వర్తిస్తున్న వారికి ఒక మెమో జారీ చేసింది. తీవ్రంగా అభ్యంతరకరమైన, ప్రజాస్వామికమైన ఆ మెమోలో పోలీస్ కానిస్టేబుళ్ల మీద సోషల్ మీడియాలో పాల్గొనకూడదని, ఎక్కడా ఎవరితో ఏమీ మాట్లాడకూడదని, రాయకూడదని, పోస్టులు పెట్టకూడదని, షేర్ చేయకూడదని, కామెంట్లు చేయకూడదని అనేక బెదిరింపులు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకాలము ప్రజల మీద అమలైన పోలీసు రాజ్యం, అణచివేత రాజ్యం, నిఘా రాజ్యం ఇప్పుడు పోలీసులలోనే ఒక ముఖ్యమైన విభాగం మీదికి తన కోరలు చాచింది. ప్రజల దృష్టిలో పోలీసులంటే తమ మీద దౌర్జన్యం, జులుం చలాయించేవాళ్లు, హూ అంటే ఆ అంటే తమ మీదికి లాఠీలెత్తేవాళ్లు, దురుసుగా ప్రవర్తించేవాళ్లు, హింస దుర్మార్గాల ప్రభుత్వానికి, పాలక వర్గాలకు ప్రతీక. పోలీస్ శాఖలోని ఆ అవలక్షణాలు పాలకులు వాళ్లకు మప్పారని, అవి రాజకీయ నాయకులవి, ఉన్నతాధికారులవి మాత్రమేనని గుర్తించుకోవాలి. ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల వర్గ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు కాపాడే క్రమంలో పేద పోలీసులు, వెట్టి చాకిరీకి గురవుతున్న పోలీసులు తాము ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చారో మర్చిపోతారు.
తమ తల్లిదండ్రుల వంటి వారి మీద, తమ తోబుట్టువుల మీద, తమ పిల్లల వంటి వారి మీద కూడా తిట్లు, అవమానాలు, లాఠీలు, టియర్ గ్యాసులు, తుపాకీ కాల్పులు సాగిస్తారు. ఇది పోలీస్ అంటే ప్రజల అవగాహన. అందుకే కన్యాశుల్కంలో గిరీశం నేషనల్ కాంగ్రెస్ గురించి, స్వరాజ్యం గురించి గంటన్నర ఉపన్యాసం దంచితే చివరికి జట్కావాలా ఆ స్వరాజ్యమేదో వస్తే హెడ్ కానిస్టేబుల్ బదిలీ అవుతాడా అని అడుగుతాడు. ప్రజలకు తెలిసిన ప్రభుత్వం పోలీసే, ప్రజలకు తెలిసిన పాలన పోలీస్ దౌర్జన్యమే. ఈ స్థితిలో పోలీసులు తమకు ఎంత న్యాయమైన సమస్యలున్నాయని రోడ్డెక్కినా ప్రజల నుంచి సానుభూతి ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఆ సంగతి బాగా తెలుసు గనుకనే పాలకులు పోలీస్ డిమాండ్లను, సమ్మెలను అవి ఎంత న్యాయమైనవైనా పట్టించుకోకుండా ఉంటారు. గతంలో ఎన్నో చారిత్రాత్మకమైన పోలీస్ సమ్మెలు ఆ కారణం వల్లనే విజయం సాధించలేకపోయాయి. తాము కూడా పేద, మధ్యతరగతి రైతు కూలీ కార్మికుల బిడ్డలమేనని, తమ దౌర్జన్యము, తుపాకులు తమలాగానే సమస్యలతో అల్లాడుతూ ఆందోళన చేస్తున్న వారి మీదికి ఎక్కువ పెట్టకూడదని పోలీసులు అర్థం చేసుకున్న నాడు మాత్రమే వారి పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుంది. వారి డిమాండ్ల న్యాయబద్ధత ప్రజలకు అర్థమవుతుంది. ఆ డిమాండ్లను సమర్థించటం మొత్తంగా ప్రజాస్వామిక స్ఫూర్తిలో భాగమని ప్రజలకు అర్థమవుతుంది. పాలకులు, ఉన్నతాధికారులు తమకిచ్చే తప్పుడు ఆదేశాలను తాము నిరభ్యంతరంగా పాటించనక్కరలేదని, అవి రాజ్యాంగబద్ధమేనా, న్యాయబద్ధమేనా అని ఆలోచించాలని ఇటువంటి ఆందోళన సందర్భంలోనైనా పోలీసులు అర్థం చేసుకోవాలి. తమకందిన ఆదేశం న్యాయబద్ధమా కాదా చూసి న్యాయబద్ధమైతేనే పాటిస్తామని అనటం క్రమశిక్షణ రాహిత్యం ఎంతమాత్రమూ కాదు. బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కూడా గాంధీజీ ఇచ్చిన పిలుపు తప్పుడు ఆదేశాలను ధిక్కరించమని, ఉల్లంఘించమని చరిత్ర చెబుతున్నది.